మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు నా మాటలు రెండు కవరింగ్ అయిపోయింది. బాగుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను ఒక టాస్క్ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇంకా నెల లాస్ట్ కదా, నా దగ్గర అయితే 2000 రూపీస్ ఉన్నింది అంతేను. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా వరకు అయితే సరుకులు అయిపోయాయి. ఇంకా కంపల్సరీ కావాలి, 1 వీక్ వరకు వాడుకోవాలండి. ఇంకా సండే మాత్రం మా ఆయనకి అంటే సండే లీవ్ అనమాట. సండే మాత్రం నాకు దొరుకుతారు మా ఆయన అయితే, మిగతా రోజుల్లో అయితే అస్సలు దొరకరనమాట. ఇంకేం చేయాలి, ఉండే దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసుకోవాలి. ఉండే దాంట్లోనే నాకేం కావాలో అవి తెచ్చుకోవాలన్నమాట. ఈ 1 వీక్ సరిపడా సరుకులు కానివచ్చు లేదా కూరగాయలు కానివచ్చు. ఇంకా అలా నేనైతే 2000 తీసుకెళ్ళానండి. ఆ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానమాట. నేను కంప్లీట్ చేస్తానా లేదా, 2000కి నేను అనుకున్న సరుకులు తెస్తానా లేదా అనేది ఈరోజైతే వీడియోలో మీతో షేర్ చేస్తూ ఉన్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుందనమాట. నేను ఇప్పుడు షూట్ చేసిన వీడియో అయితే మాత్రం అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వీడియో అండి. నేను ఆ రోజు వీడియో స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా ఆ రోజు గుంత పొంగనాలు, ఇక్కడ టమాటా చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. టమాటా అనుకోండి, లేదంటే ఆనియన్స్ అనుకోండి. మొత్తానికైతే ఆ రోజు కూడా మన ఇంట్లో మామూలుగా అయితే నేను ఎక్కువగా టమాటా చట్నీయే చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఎర్రకారం, బేసిక్గా చెప్పాలంటే నా భాషలో అది ఎర్రకారం. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. నేను చేసే ప్రాసెస్లో అయితే ఎర్రకారం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారనమాట మా పిల్లలైతే. ఇంకా ఎర్రకారం అంటే ఎండుమిర్చి కంపల్సరీగా ఉండాలి కదండి. కానీ ఎండుమిర్చి అయితే అయిపోయింది. ఇంకా చుట్టాలు వస్తున్నారు పోతున్నారు. అంతేకాకుండా వెంటనే మేము ఇల్లు మారడము, వెంటనే నాన్నకి సర్జరీ జరగడము, అందరూ చుట్టాలంతా రావడము పోవడము చాలా రిస్క్ అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే చాలా డబ్బు ఖర్చు కదండి. ఇంకా వెంటనే అంటే ఇంకా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా. ఇంకా మా ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే నేను ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా అలా నేనైతే ఇంకా ఉన్న దాంతోనే ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే నేను వచ్చినప్పటి నుంచి అసలు దోశ అనేది చేయలేదండి. మామూలుగా అయితే ఇంకా పెనం మీద దోశ వేసాను, అస్సలు రాలేదు. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల నేను పెనానికి ఆయిల్ అయితే అప్లై చేయలేదండి. అప్లై చేయకపోవడం వల్ల దోశ అయితే అస్సలు రాలేదన్నమాట. సరే అనేసి ఆ దోశ పెనం పక్కన పెట్టేశాను. దానికి వేరే ఆప్షన్ చూద్దాము అనేసి పక్కన పెట్టేసి, ఇదిగోండి నేను పొంగనాలు అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అనమాట పొంగనాలు. అమ్మకు ఒకసారి, నాన్నకు ఒకసారి, తమ్ముడికి ఒకసారి, ఇలా పాపకి, మా బాబుకి, నాకు ఇలా వేస్తూనే ఉన్నానన్నమాట. వేస్తూ నాకు గంట టైం అయితే పట్టింది. టిఫిన్కే గంట టైం పట్టిందండి. అలా నేను పొంగనాలు అయితే చేస్తూ ఉన్నాను. దోశ అయితే ఇంకా అస్సలు చేయలేదన్నమాట. వచ్చినప్పటి నుంచి ఆ దోశ పెనం అయితే పక్కన పెట్టాను. అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అలా రాకపోవడం వల్ల మనం ఎలా దాన్ని చేసుకోవాలి, దోశ ఎలా రావాలి అది కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఎండుమిర్చి లేకుండా నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే బండి పెట్టేశానండి. ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. కొంచెం అవి మెత్తబడతాయి కదా, అంతవరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 టమోటాలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, టమోటాలు తీసుకున్నాను 3. అవి కూడా సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకొని ఇంకా మనకి మిరపకాయలు లేవు కదా, ఇంకేం చేసేది, 1 స్పూన్ కారం పొడి వేసుకున్నాను. కారం పొడి
వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నానండి. మిక్స్ చేసేసుకొని టమాటాలు మెత్తబడే వరకు అలాగే వేయించుకున్నాను. టమాటాలు మెత్తబడిన తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 6 వరకు తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉన్నిందనమాట. మామూలుగా అయితే మనం నేనైతే మామూలుగా అయితే పచ్చిగానే అన్నీ గ్రైండ్ చేసేస్తానండి ఎర్రకారానికి అయితే. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎండుమిర్చి లేవు కదా, అందుకనేసి ఈ ప్రాసెస్లో చేశానండి. ఇలా చేయడం వల్ల మనకు చేదనిపించదు. అదే కానీ నేను చేసే ప్రాసెస్లో పచ్చి వేసాను అనుకోండి, కారం పొడి పచ్చిగా వేసాను అనుకోండి, ఎందుకో అది నాకు కొంచెం చేదనిపిస్తుంది. అందుకనేసి నేనైతే అలా చేయకుండా ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసేసానమాట. జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసి చేసుకున్నాను. పచ్చడి మిక్సీలో వేసుకొని అది కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. కొంతమంది వేడివేడిగా వేస్తూ ఉంటారండి. అలా వేయడం వల్ల ఏంటంటే మిక్సీలు పాడైపోతూ ఉంటాయి. ఎందుకంటే వీడియోస్లో కూడా అలాగే చూపిస్తున్నారు. కొంతవరకు చాలామంది వేడివేడిగా అందులో వేయడము, అది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటామని చెప్పడం ఇలా అనమాట. అలా కాదండి. ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లారి లోపల నేను ఇక్కడ అమ్మకి వేడి నీళ్ళు అయితే కాంచి ఇచ్చేసానండి. అంటే అమ్మకి బాగా కాళ్ళ నొప్పులు అనమాట. అవి ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ అయితే అమ్మ వాడుతూ ఉంది. ఇంకా అవి టిఫిన్ తినే ముందు వేసుకోవాలన్నమాట. అందుకనేసి ఇక్కడ వేడి నీళ్ళు అయితే ఇచ్చేసాను. ఈలోపైతే పచ్చడి మనకి చల్లబడిపోయింది. ఈ టమాటా ఆనియన్స్ అన్నీ కూడా చల్లబడిపోయినాయి. చల్లబడిన తర్వాత చూడండి, ఇక్కడైతే నేనైతే పచ్చడి గ్రైండ్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీకు ఇష్టమైతే పోపు వేసుకోవచ్చు, లేదు అంటే లేదంటే నేనైతే పోపు వేయట్లేదు. కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే పోపు వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇంకా ఎందుకంటే నాన్నకి సర్జరీ జరిగింది కదా, ఆయిల్ ఎక్కువ తినకూడదండి. అందుకనేసి చాలా జాగ్రత్తగా నేనైతే ఈ విధంగా మేనేజ్ చేస్తూ ఉన్నాను. మా వరకు అంటే కొంచెం నేను పోపు అయితే వేసుంటానేమో, పిల్లలకి నాకు మా ఆయన వరకు అయితే పోపు వేసుకునేసి ఉంటాను. ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరు హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. దానివల్ల ఏంటంటే నేను ఇక్కడ పోపు అయితే వేయలేదు. ఇక్కడ చూసారు కదండి, ఇంకా పచ్చడి అయితే వేసేస్తూ ఉన్నాను. పచ్చడి వేసేసి ఇంకా పొంగనాలు ఏం లేదండి, ఓన్లీ ఇక్కడైతే నేను ఓన్లీ కొత్తిమీర, జీలకర్ర మాత్రమే వేసుకున్నానండి. ఆనియన్స్ కూడా వేయలేదు. ఇదిగోండి టాస్క్. ఇంకా చెప్పాను కదండి, నా దగ్గర 2000 ఉంది టాస్క్ అనేసి. చూసేయండి నీట్గా అయితే. సౌండ్ ఆపే, సౌండ్ ఆపే. ఆపేసావా? సరే. నాకు ఈరోజు పెద్ద టాస్క్ అండి. నా దగ్గర ఉండేది 2000. ఇక్కడ ఏమేం కావాలి, పేస్టు చాలా రకాలే రాసి పెట్టేసుకున్నాను. కూరగాయలు చాలా రకాలు అన్నమాట. ఇవన్నీ ఇవి నేను తీసుకొని రావాలి. 2000కి ఇవి తీసుకొని రావాలి. చూద్దాం ఎలా వస్తాయి ఏంటిది. అమౌంట్ కూడా రాసి పెట్టుకున్నాను, మళ్ళీ చదివి చెప్తా. తీసుకొని వచ్చిన తర్వాత తెచ్చుకుంటానా లేదా ఇంత కాస్ట్కి నేను చూపిస్తాను తెచ్చిన తర్వాత. 2 బ్యాగులు, ఒకటేమో కలిపేసి ఒకటేమో కూరగాయలు. ఇది కూరగాయలు, ఇది నాకు టాస్క్. 2000కి నేను తేగలనా అని ఒక్క పైసా లేదు. ఈరోజేమో డేట్ వచ్చేసి 31 జనవరి. 30 ఇంకా నెల అమౌంట్ అయితే రాలేదు. ఇక్కడైతే నేను మాట్లాడుతూ ఉన్నానండి మీతో. మా బాబు ఏంటంటే టీవీ సౌండ్ పెట్టేశాడు. ఇంకా కాపీరైట్ వస్తుంది కదా, అందుకని సౌండ్ అయితే తగ్గించేసాను. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అనేది నేను వాయిస్ మెసేజ్లో అయితే మీతో షేర్ చేస్తాను. నా దగ్గర అయితే కరెక్ట్గా 2000 ఉందండి. అది కూడా ఇంకా ఇంట్లో తీసి పెట్టేస్తున్నాను. అంటే పోయిన నెలదనమాట, మిగిలింది 2000 ఉందనమాట. ఈ 2000తో నేను కూరగాయలన్నీ తీసుకొని రావాలి. నాకేం కావాలి ఏంటి అనేది ఇంకా చూసారు కదా, చూపిస్తూ ఉన్నాను మీతో. ఇక్కడ 500 ఒకటి ఉంది, 200 నోట్లు అయితే ఒక 2 ఉన్నాయి.
ఈ 100 నోట్స్ అయితే మాత్రం 11 ఉన్నాయి. 1100 వచ్చేసి 100 రూపాయల కాగితాలు ఉన్నాయి. 200 వచ్చేసి 2 ఉన్నాయి. 500 వచ్చేసి ఒకటి ఉందన్నమాట. మొత్తం 2000 ఉంది. టాస్క్ అయితే కంప్లీట్ చేశానండి. చేస్తే 2000లో 40 రూపీస్ మిగిలింది. చూపిస్తా ఏం తెచ్చాను ఏంటి అనేది. మీకు కూడా ఇలా జరిగిందా చూసేయండి. నేను ఏం తీసుకోవాలి అనుకున్నాను, ఏం తీసుకొచ్చాను, కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను నేనైతే. ఇలా చేసుకుంటే మాత్రం కొంచెం బాగా సేవ్ అవుతుందని అనిపించింది నాకు. చూపిస్తా, మళ్ళీ మాట్లాడతానులేండి. ఇంకా ఇక్కడైతే మళ్ళీ మాట్లాడతాను అని చెప్పాను కదండి. ఇంకా నేనైతే చపాతీ చేసేసానమాట. వచ్చి 8:30, 9కి అలా వచ్చేసామండి. ఇంకా లేట్ అయిపోతుంది కదా అనేసి నేను ఇంకా పక్కన పెట్టేసి చపాతీ అయితే చేసుకుని తిన్న తర్వాత మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా పూల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారండి. ఆ అమౌంట్లో పోగా నా దగ్గర అయితే 40 రూపీస్ మిగిలింది. ఇంకొంచెం వచ్చేసి మా ఆయన ప్యాకెట్లో వచ్చేసి 18 రూపాయలు మిగిలిందండి. అది కూడా నాకు చేతికి ఇచ్చారనమాట. మొత్తం కలిపితే 58 రూపీస్ అయితే మిగిలింది. 2000 రూపీస్లో 58 రూపీస్ అయితే మిగిలిందనమాట. ఇంకా ఇక్కడైతే మా ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారనేసి నేను సౌండ్ అయితే ఆపేశాను. ఇంకా ఇద్దరి మాటలు ఎందుకులే అనేసి ఇంకా ఇక్కడ చూసారు కదండి, డీమార్ట్కి అయితే వెళ్ళాను. డేట్ కూడా చూపిస్తున్నాను మీకు. 30/6/2024 అనమాట. చూసారా, ప్రతి ఒక్కటిను నాకు అమౌంట్ కూడా మొత్తం 223.99 ఇలా అయిందండి. చూసారు కదా, మొత్తం వచ్చేసి 1632 రూపీస్ నాకు ఖర్చు అయిందనమాట డీమార్ట్కి వెళ్ళిన తర్వాత. ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చేసాను. చూసారు కదా, కరివేపాకు ఇంకా పైన పెట్టేశానండి, తడిగా ఉంటుందనేసి. ఇంకా అది ఆరిపోయింది. మొత్తం అవన్నీ సర్దేసేయాలి. కూరగాయలు చూపిస్తా ఫస్ట్ అయితే. ఇక్కడ చూసారు కదండి, నేనైతే అల్లం రాసుకున్నాను. అల్లము ఒక 1/4 కిలో తీసుకున్నానండి. ఆనియన్స్ వచ్చేసి, అల్లం వచ్చేసి 50 రూపీస్ పడిందండి 1/4 కిలో. ఆనియన్స్, టమోటాలు, ఆనియన్స్ 1 కిలో 45 రూపీస్ పడింది. టమోటాలు వచ్చేసి 1.5 కిలో 45 రూపీస్ పడిందండి నాకు. ఇక్కడ చింతపండు వచ్చేసి 75 రూపీస్ అండి. కిలో వచ్చేసి 150 రూపీస్ చెప్పారు. నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. కొత్తిమీర 20 రూపీస్ ఉన్నిందండి కట్ట. సగం చేసి 10 రూపీస్కి తెచ్చుకున్నాను ఇక్కడ కొత్తిమీర అయితే. ఇంకా కరివేపాకు 10 రూపీస్కి ఇస్తారమ్మా అని చెప్పేశారు. ఇంకా అలా నేను కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాను. టమాటా, ఎర్రగడ్డ, వెల్లుల్లిపాయ, ఇదిగోండి ఎండుమిర్చి రాశాను కదా, అవి నేను డిమార్ట్లోనే తెచ్చుకున్నానండి. 84 రూపీస్ పడింది నాకు. అవి 100 రూపీస్ అని రాస్తున్నాను. ఇంకా ఇక్కడ సెన్సోడెంటు, సొంటి అన్నీ, ఇక్కడ శనగకాయ పప్పులు, చక్కెర, రవ్వ, టీ పొడి తీసుకున్నాను. ఎక్స్ట్రా కూడా తీసుకున్నానండి. నేను రాసుకున్న కాడికి ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఆయిల్ అయితే ఒక ప్యాకెటే ఉందండి. ఇంకా మనం ఫ్రైలు, పూరీసు ఇలా ఏవో ఒకటి చేస్తూ ఉంటాం కదా, అయిపోతుందనేసి నేను ఇక్కడ ఆయిల్ కూడా తీసుకున్నాను. ఎక్స్ట్రా అనమాట ఇవన్నీను. పైప్ క్లీన్ చేసేటివి 2 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి జాపత్రి ఫ్లవర్ జాపత్రి తీసుకున్నాను. 100 రూపీస్ పడిందండి. గోధుమ రవ్వ ఆ 3 ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ మాత్రం నేను రాసినవి హార్పిక్ లిక్విడ్ తీసుకున్నాను. మా పాప రబ్బర్ బ్యాండ్ ఇది తీసుకొని రమ్మా అని చెప్పింది. వైట్ పెట్టుకొని పోవాలంటుంది. అందుకనేసి ఇక నేను వైట్ రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి కదా అనేసి ఇందులో నేను ఈ డబ్బా అయితే తీసుకున్నాను. 49 రూపీస్ పడింది నాకు ఇది. అన్నీ 4 వచ్చేయాలండి కలర్గా. ఇవి అనమాట నేను తీసుకున్నటివి అయితే మాత్రం. చూసారు కదండి, నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇంత బాగా సేవ్ చేసుకోవచ్చు, ఇంత బాగా తెచ్చుకోవచ్చు అనేసి నాకు ఈరోజే అనిపించింది అనమాట. ఎప్పుడు నేను
డీమార్ట్కి వెళ్ళినా కూడా 2500 కన్నా అస్సలు తక్కువ కాదండి. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అంటే ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. మనం ఎక్స్ట్రా తీసుకుంటూ ఉంటాం. అంటే ఏదో ఒకటి నచ్చుతుంది మన కంటికి. ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది కదా! అలా అన్నమాట. నాకు కూడా అలా అనిపిస్తుంది తీసుకోవాలని. ఏదో ఒకటి ఎక్స్ట్రా అయితే తీసుకుంటాను. లేదు అంటే అయిపోతుందేమో అనేసి తీసుకుంటూ ఉంటాను. అలా నాకైతే కంపల్సరీగా మినిమమ్ తక్కువ అమౌంటు అయ్యేది ఏంటంటే 2500 వరకు కంపల్సరీగా అవుతుందండి. 1000 ఇలా నేను ఎప్పుడు తెచ్చింది లేదనమాట. అలా ఈరోజైతే నాకు అవసరమైన వస్తువులు మాత్రమే తీసుకున్నాను. ఫ్లా పూజకి కావాల్సిన ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను కదా! అవి కూడా నాకు 70 రూపీస్ పడ్డాయండి. అలా కొన్ని ఎక్స్ట్రా తెచ్చుకున్నాను, కొన్ని అమౌంట్ తగ్గించుకున్నాను ఇక్కడ. ఇలా నేను కవర్ చేసుకున్నాననమాట. నాకు కావాల్సినవైతే తీసుకున్నాను. ఇంకా కూరగాయలైతే ఏం తీసుకోలేదులెండి. ఆల్మోస్ట్ ఇంకా నా దగ్గర క్యారెట్లు, బీట్రూట్ అయితే ఉంది. ఓ 2 డేస్ అడ్జస్ట్ చేసుకున్నానంటే ఇంకా శాలరీ అయితే వచ్చేస్తుంది మా ఆయనకి. ఇంకా ఆ తర్వాత కావాలంటే కూరగాయలు అవి ఇవి తెచ్చుకోవచ్చు, ఆకుకూరలు అనేసి ఇంకా నేను మొత్తానికి మనం మార్కెట్కి వెళ్తే ఏమేమి తెచ్చుకోవచ్చు అవి మాత్రమే తెచ్చుకున్నానమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఎప్పుడైనా కానీ మీకు ఇలా జరిగిందా లేదంటే ఇలా ఎప్పుడైనా చెయ్యండి. మీకు అంటే మీ దగ్గర ఎప్పుడైతే తక్కువ అమౌంట్ ఉంటుందో అలా పేపర్ పైన రాసుకొని కొంచెం తగ్గించుకుంటూ కొంచెం పెంచుకుంటూ ఇలా చేశారంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాతో కూడా షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.